మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించిందే. మంత్రి పదవి కాకుండా మరో పదవి తీసుకోమని పార్టీ పెద్దలు రాజగోపాల్ను కోరారా? పార్టీ పెద్దల ఆఫర్పై రాజగోపాల్ రెడ్డి ఓకే చెప్పారా లేక తిరస్కరించారా? ఇంతకీ రాజగోపాల్కు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏంటి? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ నడుస్తోంది. మొన్నటి వరకు మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ నెలలోనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ అని పార్టీ హైకమాండ్ చెప్పటంతో నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కానీ ఇదే సమయంలో పార్టీ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పార్టీ పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ ఓ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఎలాగో లేదు. మంత్రి పదవుల భర్తీకి మరో 3-4 నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి పార్టీ చీఫ్ విప్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో 3 విప్ పదవులు భర్తీ చేసినా చీఫ్ విప్ పదవిని మాత్రం ఎవరికి కేటాయించలేదు. ఆ పోస్టును రాజగోపాల్ రెడ్డి కోసమే భర్తీ చేయలేదని అంటున్నారు. అందుకే రాజగోపాల్కు ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిసింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉండటంతో భవిష్యత్తులో పోస్టు ఇచ్చినా మరో నేతకు మంత్రి పదవి ఇస్తారని సమాచారం. అందుకే రాజగోపాల్కు కేబినెట్ ర్యాంక్ పోస్టులను ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చీఫ్ విప్ పదవిని స్వీకరించేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా లేరని తెలుస్తోంది. అంతేకాదు ఈ పోస్ట్ ఆఫర్ చేసిన నేతలపై రాజగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో పార్టీ మారే సమయంలో తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పార్టీ పెద్దలను కోరారట. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిందట. కానీ ఇచ్చిన హామీ ఏడాదైనా నెరవేరకపోవటంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. అందుకే ఎంపీ ఎన్నికల తర్వాత చాలా రోజులు సైలెంట్గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెబుతున్నారట. ఇటీవల రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా 4 సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. నేను గనక బీజేపీలో ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు సమాచారం. అందుకే ఆయనకు పార్టీ చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేసినట్టు గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మొత్తంగా పార్టీ చీఫ్ విప్ పోస్టు స్వీకరించేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా లేరని తెలుస్తుంది. కానీ మంత్రి పదవి కోసం మరో 3-4 నెలలు వేచి చూస్తారా లేక అంతలోపే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.